కవితక్క గారు ప్రిడిక్షన్ చెప్పించుకున్నారండి. జ్యోతిష్యం చెప్పించుకున్నారు. అయితే ఎవరి దగ్గర జ్యోతిష్యం చెప్పించుకున్నారా మనం చెప్పలేం కానీ వేణుస్వామి లాంటి వాళ్ళు పెద్ద పెద్ద తలకాయలే ఉంటారు. అయితే కేసీఆర్ టైం అయిపోయాక కవితక్క సీఎం అవుతుందని చెప్పారట. అయితే అన్న ఒక పార్టీ ఈమె ఒక పార్టీలో ఉంటారట. కేటీఆర్ పొత్తులో కలిసి మినిస్టర్ అవుతాడట. అర్బన్ డెవలప్మెంట్ సినిమాటోగ్రఫీ మంత్రి శాఖ ఖచ్చితంగా అవుతారట. ఎందుకంటే హీరోయిన్లని ఫోన్ ట్యాపింగ్ చేసి సరదాలు తీర్చుకోవడానికి ఆ శాఖ భలే నచ్చింది కేటీఆర్కి. మొత్తానికైతే కవితక్క సీఎం అవుతుందన్నటువంటి సంతోషంలో ఆమె జనాల్లోకి వచ్చి మహానటి సినిమాలో హీరోయిన్ లాగా ఫీల్ అయిపోయి నెక్స్ట్ ఎప్పుడో ఒకసారి నేను మినిస్టర్ కాకపోనటువంటి కలాపంలో బతుకుతూ ఉంది మన కవితక్క. మొత్తానికైతే ఇంకొకసారి తెలంగాణని ఏలాలని వాళ్ళ తండ్రిని కూడా లెక్క చేయకుండా మా తండ్రి గారు కూడా తెలంగాణకి ఏం చేయలేదు, నన్ను కూడా చాలా ఇబ్బందులు పెట్టాడు, అసలు నన్ను ప్రజల్లోకి రానిలేదు, నన్ను ఎమ్మెల్సీ ఒకటి ఇచ్చేసి ఢిల్లీలో పడేశారు, ప్రజల్లో ముక్కు పెట్టలేదని తండ్రిని అన్నని మేనమామైన హరీష్ రావుని ఇంకా పెద్ద పెద్ద తలకాయల్ని కూడా లెక్క చేయకుండా మాట్లాడుతూ ఉంది. ఈ విధంగా మాట్లాడితే షర్మిల గుర్తొస్తుంది నాకు. షర్మిల కూడా ముఖ్యమంత్రి అవుతారని అంటది ఇప్పుడు కూడా, అలాగే కవితకు కూడా ముఖ్యమంత్రి అవుతారని అంటుంది. మరి ఈ విషయంలో మన తెలంగాణ ప్రజలు ఏ విధంగా ఊహించుకుంటున్నామో వారి కామెంట్ని కింద కామెంట్ రూపంలో పెడితే తెలంగాణ ప్రజలు తెలుసుకుంటారని ఆశిస్తూ ఉన్నాను.